చంద్రశేఖరరావు గారు ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ రైతుల పాలిట దగాగా మారి దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొల్పిన సందర్భంగా పెద్దలు కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి గారి నేతృత్వంలో కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి గారు, పెద్దలు అంజన్ కుమార్ యాదవ్ గారు, డాక్టర్ మల్లు రవి గారు, అదేవిధంగా పీజేఆర్ కూతురు గ్రేటర్ హైదరాబాద్ నాయకురాలు విజయారెడ్డి గారు, యువమిత్రుడు అనిల్ కుమార్ యాదవ్ గారు, గాలి అనిల్ కుమార్ గారు, హరివర్ధన్ రెడ్డి గారు, మెట్టు సాయి కుమార్ గారు, అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన కిసాన్ సెల్ జిల్లాల అధ్యక్షులు, ధరణి ద్వారా దెబ్బతిన్న చాలా కుటుంబాలు ఇక్కడికి విచ్చేసి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటంలో అండగా నిలబడి ఈ ధరణి రచ్చబండ వేదిక మీద నుంచి తమ సమస్యలు విన్నవించుకున్న ఇప్పటి దగ్గర మా ఆడపడుచులు, మా అక్కలు, పెద్దమ్మలు, అనసూయమ్మ వీళ్ళందరూ అసలు ధరణిలో ఉన్న సమస్య కోట్లాది రూపాయల విలువైన వాళ్ళ భూములను రాష్ట్ర ప్రభుత్వం కొల్లగొడుతుంటే ధర్నా చౌక్లోకి వచ్చి కేసీఆర్ కు కనువిప్పు కలిగే విధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ కూర్చొని ఈ నిరసన కార్యక్రమం తెలపడం ద్వారా ప్రభుత్వం యొక్క దోపిడీని సమాజానికి తెలియజెప్పినందుకు మీకు అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా, రాష్ట్ర ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక అద్భుతమని, సర్వరోగ నివారణి అని, ఈ మందేస్తే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని మేడ్చల్ శాసనసభ నియోజకవర్గంలో మూడుచింతలపల్లి, లక్ష్మాపూర్లో ధరణి పోర్టల్ను ప్రారంభించడం జరిగింది. ఆయన తెచ్చిన రోజు దీని పట్ల మాకు కొంత అవగాహన తక్కువ ఉంటే వారు ప్రవేశపెట్టిన తర్వాత ఈ ధరణి పోర్టల్లో ఉన్న సమస్యల్ని పెద్దలు కోదండరెడ్డి గారు, మా ఎస్సీ డిపార్ట్మెంట్ యువమిత్రుడు ప్రీతం కుమార్ వీళ్ళందరూ కలిసి కూర్చొని గాంధీ భవన్ లో నాకు దీంట్లో ఉన్న సమస్యల్ని లోతుగా వివరించడం జరిగింది. వీటన్నిటిని అర్థం చేసుకున్న తర్వాత పెద్దలు కోదండరెడ్డి గారి సూచన మేరకు మా అన్న దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో ఒక కమిటీని నియమించి వారిని చైర్మన్ గా పెట్టి కోదండరెడ్డి గారిని దానికి పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకునేటట్టు పెట్టి దాంట్లో కొంతమంది సభ్యులను ఏర్పాటు చేసి రాష్ట్రం నలుమూలలో పర్యటించి దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల వాళ్ళు, పేదవాళ్ళు, భూములు ఉన్న వాళ్ళు, ఆనాడు ఇందిరమ్మ ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు ఇచ్చిన అసైన్మెంట్ పట్టాల సమస్యల్ని ప్రాజెక్టుల పేరు మీద, ఫార్మా సిటీల పేరు మీద, నిమ్స్ ఇండస్ట్రియల్ పార్క్ ద్వారా, లేకపోతే గ్రామాలలో రైతు వేదికలుగా, లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లుగా రకరకాల పేర్లతోటి, ఇదే కాకుండా మేము లేఅవుట్లేసి ప్లాట్లు అమ్ముకుంటాం, మీకు 200-500 గజాల ప్లాట్ ఇస్తాం ఎకరం గుంజుకోనని రకరకాల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం సృష్టిస్తున్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు పేరు మీద, RRR రోడ్డు పేరు మీద, వరంగల్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం పేరు మీద ఇట్లా ఎక్కడ పడితే అక్కడ రాష్ట్ర ప్రభుత్వమే భూ కబ్జాలకు పాల్పడి పేద రైతులకు ఆత్మగౌరవంగా ఉన్న భూమిని రాష్ట్ర ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కబ్జా చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. మిత్రులారా, ఆనాడు కొమరం భీం కావచ్చు, చాకలి ఐలమ్మ కావచ్చు, రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత
నక్సల్ బరి నుంచి వచ్చిన నక్సలైట్లు కావచ్చు, ఈనాడు ధరణి పోర్టల్లో ప్రభుత్వం దగా చేస్తూ దోపిడీకి పాల్పడుతున్న భూములను కాపాడుకోవడానికి పేదల పోరాటం కావచ్చు, పేద ప్రజల యొక్క ఆత్మ గౌరవమైన భూమిని కన్న పిల్లల కంటే ఎక్కువ ప్రేమగా చూసుకునే ఈ తెలంగాణ బిడ్డలు ఇక్కడే పుట్టినాం, ఇక్కడే గిట్టుతాం, మా భూమిలోనే మమ్మల్ని ఉండనివ్వండి అని ఒక నినాదంతో ఇవాళ ఈ రాష్ట్రం నలుమూలల ఆందోళన చేపడుతుంది. ఆ మధ్య కాలంలో ఇబ్రహీంపట్నం దగ్గర ఇద్దరిని తుపాకులతో కాల్చి చంపేశారు. నేను అనుకున్న ఏదో తగాదని, ఏం తగాదా లేదు. ధరణిలో ఎప్పుడో అమ్ముకొని పోయినోని భూముల పేర్లు మళ్ళీ వస్తే వాడు మళ్ళీ రెండోసారి అమ్ముకున్నాడు. అగ్గొక వచ్చిందని కొనుక్కున్నాడు. భూమిలకు పోనీకి పోతే భూమిలో నోడు తిరగబడ్డాడు. కడుపు గాలి చివరాఖరికి డబుల్ మర్డర్ కేసులు కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ భూమిని ఆక్రమించుకోవడానికి వచ్చిన వాళ్ళను ఆవేశానికి లోనై ప్రభుత్వం తప్పిదం వల్ల ఆ వచ్చిన వాళ్ళని చంపి ఇవాళ భూ యజమానులు జైల్లో మగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదే కాదు, ఇవాళ లక్ష్మాపూర్ ఏడైతే ధరణి పోర్టల్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రారంభించిండ్రో, మూడు చింతలపల్లి లక్ష్మాపూర్ విలేజే ఈ రోజు రెవెన్యూలో లేదు. దానికి అసలు నక్ష లేదు. ఆ గ్రామంలో దాదాపుగా 800 మంది రైతులకు పట్టాలు ఇవ్వకపోతే నేనే కలెక్టర్లను అధికారులను నిలదీసి ఆ గ్రామంలో ఉండే రైతులు కొట్లాడితే 200 చిల్లర మందికి పట్టాలు ఇచ్చారు. ఇంకా 528 మందికి పట్టాలు లేవు. ఇవాళ అట్లాంటి కేసులు ఎన్నో. ఇంతకు ముందే మహబూబాబాద్కి సంబంధించిన రైతు చెప్పిండు, మా దగ్గర భూములు ఉన్నాయి, మా భూములు గుంజుకుండ్రు, తరతరాలుగా మా తాతలు ముత్తాతల నుంచి మా వరకు మా పిల్లల వరకు దుక్కి దున్నుకున్న భూమిలో ఇయ్యాల మా పేర్లు మాయమైపోయినాయి, మా దుఃఖం చెప్పుకుందామంటే వినే నాదుడే లేడు. ఇంత దుర్మార్గం ఉంటుందా? ఇంత అన్యాయం ఉంటుందా? ఎక్కడైనా ఎవడైనా పక్కోడో పాలోడో పగోడో ఎవడన్నా వచ్చి మా భూములు కబ్జా పెట్టుకుంటే ప్రభుత్వానికి చెప్పుకొని ప్రభుత్వం నుంచి రక్షణ పొందుతాం. గాని మేం చేసిన పాపం ఏంది? కేసీఆర్ కు ఓటు వేయడమేనా? ఇవాళ కేసీఆర్ ను నమ్మి అధికారంలోకి తెస్తే ఇవాళ ప్రభుత్వమే మా భూములను కబ్జా పెట్టుకుంటుంది, ప్రభుత్వమే మా భూములను కొల్లగొడుతుంది, ప్రభుత్వమే తరతరాలుగా మా తాతల ముత్తాతల పేరు మీద మా భూములు ఉంటే ఇవాళ ఆ స్థానంలో ఎవడెవడి పేరులో వచ్చినాయి. లేకపోతే అటవీ భూమి అడవి భూమి అని అడవి అనో, లేకపోతే శిఖమనో, లేకపోతే కంచె అనో ప్రభుత్వ భూముల పేర్లు రాసి ప్రభుత్వం మా భూములు గుంజుకుంటున్నాయని చెప్తున్నారు. ఇంకొక పక్కన 24 లక్షలు దాదాపు 25 లక్షల ఎకరాల నాడు ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు అసైన్మెంట్ల పేర్ల మీద లక్షలాది కుటుంబాలకు భూ పట్టాలు పంచి కూలీలుగా బానిసలుగా బతుకుతున్న దళితులకు గిరిజనులకు భూమి కేటాయించడం ద్వారా భూ యజమానులను చేసి వాళ్ళు ఆత్మగౌరవంతో బతికేటట్టు కాంగ్రెస్ పార్టీ చేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పంచిపెట్టిన 25 లక్షల ఎకరాల భూములు దళితుల నుంచి గిరిజనుల నుంచి ప్రభుత్వ భూముల పేరు మీద, హరితహారం పేరు మీద, ఫారెస్ట్ ల్యాండ్ల పేర్ల మీద ఈ రోజు ప్రభుత్వం తిరిగి కబ్జా పెట్టుకుంటుంది. ఇవాళ పేదలు కాదు కబ్జాదారులు, ప్రభుత్వమే కబ్జాదారుగా మారింది. ఇవాళ అడవి ప్రాంతంలో ఉన్న ఆదివాసీ బిడ్డలు గిరిజనులు భూములు దున్నుకొని బతుకుతుంటే వాళ్లకు భూముల పట్టాలు ఇవ్వాలి, హక్కు కల్పించాలి అని 2006 అటవీ హక్కుల చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి భూములు దున్నుకొని బతుకుతున్న పోడు భూములు దున్నుకుంటున్న అడవి బిడ్డలకు ఆదివాసులకు దాదాపుగా 5 లక్షల ఎకరాల పట్టాలు పంచిపెట్టి పోడు భూముల పట్టాలు, పోడు భూముల సమస్యల్ని కాంగ్రెస్ పార్టీ పరిష్కరించింది. ఇవాళ 25 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూములు, 5 లక్షల ఎకరాల పోడు భూముల పట్టాలు, ఇవాళ 30 లక్షల ఎకరాల పేదోళ్ల భూములు ప్రభుత్వ భూములుగా చిత్రీకరించి ఇవాళ ప్రభుత్వము గుంజుకునే ప్రయత్నం చేస్తుంది. హరితహారం పేరు మీద అటవీ ప్రాంతంలో భూమిని నమ్ముకొని బతుకుతున్న ఆదివాసీలను భూములకు పోతే చెట్ల గట్టేసి కొడుతురు. ఆడపిల్లల్ని మీరు చూసిండ్రు. ఆదిలాబాద్ లో, అదే విధంగా ములుగు ప్రాంతంలో, భద్రాచలం ప్రాంతంలో సంటి పిల్లల్ని సంకలుంటే కూడా భూమి దున్నుకున్నారని తీసుకెళ్లి జైల్లో పెట్టి బేడీలేసి తీసుకెళ్లారు.
నిన్నగాక మొన్న కరీంనగర్ దగ్గర గౌరెల్లి ప్రాజెక్టు దగ్గర వాళ్ళ భూములకు సరైన నష్టపరిహారం ఇవ్వక గుంజుకుంటామంటే నిలదీసిన వాళ్ళను బేడీలేసి నడి బజార్లో నిన్నమన్న నడిపించారు. అంటే కష్టపడి తాతల తరాల నుంచి వచ్చిన భూమిని ప్రభుత్వం కబ్జా పెట్టుకుంటే ఆ కబ్జాను వ్యతిరేకిస్తే ఆ కబ్జాను ప్రశ్నిస్తే ఇవాళ ప్రభుత్వం బేడీలేసి తీవ్రవాదుల్లాగా జైళ్లలో పెడుతుంది. ఇన్ని సమస్యలు పెట్టుకొని అందుకే కాంగ్రెస్ పార్టీ వరంగల్లో రాహుల్ గాంధీ గారి సమక్షంలో రైతు డిక్లరేషన్ చేసినప్పుడు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, కోదండరెడ్డి గారు, ప్రీతం గారు, ఇతర సభ్యులందరి సూచనల మేరకు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ధరణి పోర్టల్ రద్దు అని చెప్పినందుకు ధరణి పోర్టల్ ను తీసి బంగాళాఖాతంలో ఇస్తున్నాం కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అని చెప్పి రాహుల్ గాంధీ గారి చేత ఈ రాష్ట్ర ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈ లోపల జరగాల్సిన నష్టమంతా జరుగుతుంది. ఇవాళ మీ భూములు గుంజుకొని దాదాపుగా ఇబ్రహీంపట్నం మహేశ్వరం నియోజకవర్గంలో 20,000 ఎకరాలు ఫార్మాసిటీ పేరు మీద గుంజుకుంటే 8,500 ఎకరాల భూములు అసైన్మెంట్ భూములు ఉన్నాయి. అసైన్ పట్టాలు వాళ్ళకి ఇస్తే ఇవాళ వాళ్ళు ఆత్మగౌరవంతో బతుకుతుంటే 8,500 ఎకరాలు ఎకరాకి 8 లక్షలు 10 లక్షలు ఇచ్చి గుంజుకుంటాం అంటున్నారు. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ మహేశ్వరం ఇబ్రహీంపట్నంలో 3-4 కోట్ల రూపాయలకు తక్కువ ఎక్కడా లేదు. ఎకరాకు 3-4 కోట్ల రూపాయల విలువన్న భూములు గుంజుకొని మీ బంధువులకు, మీకు కావాల్సిన వాళ్ళకు, మీ కమిషన్లు ఇచ్చేటోళ్లకు, మీరు కొల్లగొట్టేటోళ్లకు మీరు వాళ్ళు కలిసి దోపిడీ చేయడానికి 8 లక్షలు 10 లక్షల రూపాయలకు ఇవాళ భూములు గుంజుకుంటున్నావు. ఇది న్యాయమా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్నా. ఇవాళ నీకు ఓట్లేసింది, నిన్ను గెలిపించింది, నిన్ను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసింది 30 లక్షల ఎకరాల పేదోళ్ళ భూములు గుంజుకొని పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు అగ్వకు సగ్వకు నువ్వు అమ్ముకునే పరిస్థితులు వచ్చినాయంటే నిన్ను ఎట్లా కొట్టాలి, ఎట్లా నిన్ను ఈ రాష్ట్రం నుంచి తరమాల్లో ఇక్కడ ఉన్న ప్రజలు ఆలోచన చేయాలి. మెదక్ జిల్లాలో నిమ్స్ దగ్గర నిన్నమన్ననే ఒక ఫ్యాక్టరీకి 512 ఎకరాలు కేటాయించిన అన్నాడు. ఇవాళ రైతుల దగ్గర రైతుల భూములు గుంజుకొని 8 లక్షలకు 10 లక్షలకు ఎకరం లాక 512 ఎకరాల భూమి ఎవడికో కేటీఆర్ గారికి తొత్తుగున్నోనికి ఇచ్చిండ్రు. ఆ కంపెనీకి గతంలో కూడా భూములు ఇస్తే దాంట్లో కూడా పైసలు కట్టలే. కానీ ఇవాళ ఆ భూములు తీసుకెళ్లి మళ్ళా 512 ఎకరాలు ఒక్కనే భూస్వామిని తయారు చేసిండు. ఆనాడు భూస్వాములు పోయినరు, దొరలు పోయినరు, గడీలు పోయినాయి. ఇవాళ కేసీఆర్ నయా భూస్వాములను తయారు చేస్తున్నాడు ఫ్యాక్టరీల పేరు మీద. ఈ నయా భూస్వాములకు 100లాది ఎకరాల భూములు పేదోళ్ళకు గుంజుకొని పంచి పెడుతున్నాడు. వాడు ఎంతమందికి నౌకరిస్తాడో ఆ నౌకర్లలో ఇచ్చే జీతం ఎంత, పేదలకు లాభం ఎంత చెప్పకుండా కోట్ల రూపాయలు కమిషన్లు తీసుకొని ఇవాళ 100లాది ఎకరాల భూములు కేసీఆర్ కట్టబడుతున్నాడు. అంతెందుకు గచ్చిబౌలిలో ఐటీ సెంటర్లో ఐక్య ఫర్నిచర్ సెంటర్ అని ఉంది. 50 కోట్లకి ఎకరం పోయే భూమి ఫర్నిచర్ అమ్ముకునేటోడు వాడు విదేశాల నుంచి ఫర్నిచర్ తెచ్చి ఇక్కడ అడ్డమైన అడ్డగోళ్ళు లాభాలకు అమ్ముకుంటున్నాడు. ఇక్కడ ఉండే వడ్రంగులకు పని ఇయ్యాడు, ఇక్కడ ఉండే కార్మికులకు పని ఇయ్యాడు. ఇక్కడ ఏ రకంగా కూడా ఈ ప్రాంత కార్మికులకు కానీ, విద్యార్థులకు కానీ, లేకపోతే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కానీ ఇవ్వడు. ఇతర దేశాలలో తయారు చేసిన ఫర్నిచర్ నీడ తీసుకొచ్చి లాభాలకు అమ్ముకునే కంపెనీకి 15 ఎకరాల భూమిని అప్పనంగా అగ్వకు సగ్వకు కట్టబెట్టిండు. దాదాపుగా 1000 కోట్ల భూమిని 300 కోట్ల రూపాయలకు కట్టబెట్టింది ఇవాళ కేసీఆర్ గారు గచ్చిబౌలి సెంటర్. ఇవాళ 3 లక్షల రూపాయల గజం పోతుందాడ. 3 లక్షల రూపాయల గజం అంటే దాదాపుగా 100 కోట్లు, తక్కువ 100 కోట్లు ఇవాళ ఎకరం పోయే పరిస్థితి ఉంది. అట్లాంటి భూమిని టెండర్ విలువకుండా ఎవరిని అడగకుండా ఎకరకు 19 కోట్ల లాగా 15 ఎకరాలు ఐక్య అనే ఫర్నిచర్ షాప్ కు కట్టబెట్టి ఇవాళ కేటీఆర్ ను ప్రసన్నం చేసుకుంటే సార్ నీకు ఎంత కావాలంటే అంత. ఇవాళ హైదరాబాద్ ఒక పాండప్ప పెట్టుకోనికి జగలేదు, పేదోడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి జగలేదంటాడు. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునే పిల్లల భూమి గుంచుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతా అంటాడు. నేను అడుగుతున్నా ఈ తాగుపోతును, నువ్వు నిజంగానే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలంటే ఐక్య వాడికి 15 ఎకరాలు ఇచ్చే బదులు 15 ఎకరాలలో 30 అంతస్తులు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే వేలాది మంది పేదోళ్ళకి అక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వచ్చు.
ఇవాళ ఈ ప్రభుత్వ భూములు నిమ్స్ లో 512 ఎకరాల భూమి ఇవాళ 8 లక్షల ఎకరం లాగా ఎవడో నీ కమిషన్లు ఇచ్చిన రాజులకు కట్టబెడతావా? ఇవాళ 1 కోటి రూపాయలకు తక్కువ లేదు ఎకరం. పేదల్ని గుంజుకొని ఇచ్చినావు. నిజంగానే ఫ్యాక్టరీ వల్ల లాభం ఉంటే గచ్చిబౌలి నీకు గజ్వేల్లో 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది కదా, దాంట్లో 500 ఎకరాలు ఇరా. నువ్వు భూమి అంటే ఏంటో నువ్వు ఇచ్చి చూపి. చింతమడకలు నీకు ఉన్నది, నీ అయ్యేమన్నా సంపాదించింది ఉంటే. ఇవాళ ఎక్కడ పడితే అక్కడ పేదోళ్ళ భూములు గుంజుకొని అడ్డగోలుగా కంపెనీలకు కట్టబెట్టి వందలాది కోట్ల రూపాయల కమిషన్ల కక్కుర్తిపడి ఇవాళ కేసీఆర్ గారు తెగబడ్డాడు రాష్ట్రాన్ని కొల్లగొట్టడంలో. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.